ఫ్రెండ్స్, గూగుల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్స్ అంటే పిక్సెల్ 11 సిరీస్ లాంచ్కి సిద్ధమవుతున్నాయి. గ్లోబలీ చూసుకుంటే ఆగస్టు 12కి, ఇండియా మార్కెట్లో చూసుకుంటే ఆగస్టు 13కి లాంచ్ ఈవెంట్ ఉంటుంది. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, డిజైన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, దాంతోపాటు హీటింగ్ ఇష్యూ, ప్రాసెసర్ అండ్ కాల్ డ్రాప్, నెట్వర్క్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యాయా, అండ్ ఏ ప్రైస్ ట్యాగ్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి, తీసుకోవచ్చా, ఏ కలర్స్లో రాబోతున్నాయి, ప్రతి ఒక్కటి లీక్ అయిపోయిందనమాట. సో ఈ ఫోన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే, అంటే రాబోయే పిక్సెల్ 11 సిరీస్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంత ముందుకు ఎప్పుడైనా మీరు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ని యూజ్ చేశారా, యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ప్లీజ్ కామెంట్ చేసేయండి. నేను మాత్రం పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ అంటాను. అది స్పెసిఫిక్గా చెప్పాలంటే ఓఎస్ కోసం, దాంతోపాటు కెమెరా కోసం అండ్ పిక్సెల్ 9, 10 అండ్ 11 తర్వాత వాటి డిజైన్ కోసం. అంటే పిక్సెల్ 9 సిరీస్, 10 సిరీస్ తర్వాత వాటి డిజైన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. బికాజ్ ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అంటే నా దృష్టిలో అవి పిక్సెల్ స్మార్ట్ ఫోన్సే. అంతెందుకు భయ్య, ఏ స్మార్ట్ ఫోన్కైనా నేను బ్యాక్ కేస్ పెట్టే యూజ్ చేస్తాను, ఇంక్లూడింగ్ పిక్సెల్ 9A, 10A ఏదైనా. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, S25 FE ఏదైనా కూడా నేను ఏ ఫోన్ తీసుకున్నా కూడా బ్యాక్ కేస్ పెట్టే యూజ్ చేస్తాను. కానీ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే ఈ ప్రో వేరియంట్స్ ఏదైనా ఉంటాయో మనకు ఈ విధంగా డిజైన్ వస్తాయి కదా, ఈ ఫోన్స్ నేను ఇప్పటి వరకు బ్యాక్ కేస్ పెట్టి యూజ్ చేయలేదు. వితౌట్ బ్యాక్ కేస్ యూజ్ చేస్తాను. చూడండి మినిమలిస్టిక్ డిజైన్తో ఎంత క్లాసిక్గా, మోడర్న్గా ఎంత బాగుందో. అండ్ నిజం చెప్పాలంటే గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసేది వాటి యొక్క ఓఎస్ని డెమో చేయడానికి, అంటే ఓఎస్ అండ్ ఫీచర్స్ని డెమో చేయడం కోసం మాత్రమే పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు కూడా అని చెప్పుకోవచ్చు, ప్రజెంట్ కూడా. కానీ బిఫోర్ పిక్సెల్ 9 అదే పని చేసేది. వాళ్ళ మెయిన్ టార్గెటే ఓఎస్ని డెమో చేయడం కోసం పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్, అదేవిధంగా కెమెరా డెమో చేయడం కోసం పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్. కానీ ఆఫ్టర్ పిక్సెల్ 9 ఏమైందంటే ప్రజెంట్ చూసుకుంటే అమెరికాలో అండ్ యూరోప్లో చాలామంది ఐఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని రిప్లేస్ చేయడం, వాళ్ళని అట్రాక్టివ్ చేసుకోవడం కోసమే పిక్సెల్ 9 సిరీస్తో డిజైన్ మార్చేశారు. పిక్సెల్ 9, పిక్సెల్ 10 అదేవిధంగా పిక్సెల్ 11 సిరీస్ అన్నింటిలో కూడా మనకు డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. అంటే మోడర్న్గా, క్లాసిక్గా, మినిమలిస్టిక్గా, చూడడానికి ప్రీమియంగా కనిపిస్తుంది అన్నమాట. అందుకోసం ప్రజెంట్ చూసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ స్మార్ట్ ఫోన్ డిజైన్ ఏదైనా ఉంది అంటే మాత్రం నా దృష్టిలో అది పిక్సెల్ స్మార్ట్ ఫోన్సే. అండ్ దీన్ని కూడా నేను బ్యాక్ కేస్ పెట్టి యూజ్ చేద్దామని బ్యాక్ కేస్ యూజ్ చేశాను. కానీ పెట్టి యూజ్ చేస్తుంటే అనిపించింది ఏంటి అంటే, అరే ఎందుకురా అనవసరంగా దాన్ని అందవికారం చేస్తున్నాం అని ఇన్నర్ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకోసం బ్యాక్ కేస్ పెట్టకుండానే ఈ ఫోన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నా. డిజైన్ చెప్పాలంటే చేతిలో పట్టుకుంటే ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఏ ఫోన్ పట్టుకున్నా కూడా మీకు అలాంటి ఫీల్ ఉండదు. కానీ ఈ ఫోన్ పట్టుకుంటే మాత్రం ఓకే, మనం ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ని పట్టుకున్నామనే ఫీల్ అయితే మాత్రం మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ఇస్తాయన్నమాట. అదే ఫీల్ని రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్ కూడా ఇవ్వబోతున్నాయి. బికాజ్ ఆల్మోస్ట్గా సేమ్ డిజైన్తోనే మనకు పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. కానీ మారేది ఏంటి అంటే కొత్త కలర్స్ అండ్ కెమెరా డిజైన్ మార్చేశారు. అంటే మనకు పిక్సెల్ 9లో, దాంతోపాటు పిక్సెల్ 10లో కెమెరా పక్కన మనకు ఈ విధంగా ఉంటుంది కదా, క్యాప్సూల్ లెక్క డిజైన్ ఉంటుంది కదా. కానీ అలాంటి డిజైన్ మనకు పిక్సెల్ 11 సిరీస్లో ఉండదు. మనకు కంప్లీట్గా బ్లాక్ కలర్లో గ్లాస్ పెట్టేస్తున్నారు. దాంతోపాటుగా పిక్సెల్ 9 ప్రో, 9 ప్రో ఎక్సెల్, దాంతోపాటు పిక్సెల్ 10 ప్రో, 10 ప్రో ఎక్సెల్లో మనకు కెమెరా ఫ్లాష్ కింద థర్మోమీటర్ సెన్సార్ ఉంటుంది కదా, దాన్ని రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్లో తీసేశారు. మరి దాని బదులుగా ఏం చేస్తున్నారంటే ఉంది కదా ఫ్లాష్ లైట్, దీంట్లో మనకు RGB లైట్ పెట్టేస్తున్నారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే పిక్సెల్ గ్లో. అంటే నోటిఫికేషన్స్కి అండ్ కాల్స్ వచ్చేటప్పుడు అది మనకు గ్లో అవుతుంది. నథింగ్ ఫోన్స్ మీరు చూసే ఉంటారు, ఎగ్జాక్ట్ అదే విధంగా మనకు పిక్సెల్ గ్లో పనిచేయబోతుంది. అండ్ దాంతోపాటుగా ఇంకొక చేంజ్ ఏంటి అంటే కొత్త కలర్స్లో మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అంటే మనకు గ్రీన్, బ్లాక్, పింక్, వైలెట్ ఇలాంటి కొత్త కలర్స్లో మనకు లాంచ్ కాబోతున్నాయి. ఈసారి కూడా మనకు 4 ఫోన్స్ ఉంటాయి పిక్సెల్ 11 సిరీస్లో. అవి మీకు తెలిసే ఉంటుంది, పిక్సెల్ 11 ప్రో, ప్రో ఎక్సెల్ అండ్ 11 ప్రో ఫోల్డ్ అనమాట. అండ్ 4 ఫోన్స్ కూడా మనకు ఆల్మోస్ట్గా పిక్సెల్ 10 సిరీస్ లాగానే సేమ్ ఫీచర్స్తోనే ఉంటాయి. అంటే మనకు డిస్ప్లే సైజ్ కానివ్వండి, రిఫ్రెష్ రేట్ కానివ్వండి, దాంతోపాటు మనకు డిజైన్ కానివ్వండి, ఆల్మోస్ట్గా మనకు సేమ్ ఉంటాయి. కానీ మారేది ఏంటి అంటే చిప్ సెట్, థర్మల్స్, దాంతోపాటు మనకు సెక్యూరిటీ చిప్, దాంతోపాటు చిన్న చిన్న చేంజెస్తో మనకు పిక్సెల్ 11 సిరీస్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనకు పిక్సెల్ 10 వచ్చేసి మనకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్గా బిలో 80,000 రూపీస్లో లాంచ్ అయింది. కానీ ఈసారి రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్ స్టార్టింగ్ ప్రైస్ ట్యాగే మనకు దాదాపుగా 85,000 నుండి 90,000 రూపీస్లో కనిపిస్తాయి. అంటే మనకు ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. దీనికోసం
మీకు తెలుసు కదా, గ్లోబలీ ర్యామ్ అండ్ స్టోరేజ్ షార్టేజ్ ఉంది కాబట్టి దానికోసమే ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా ప్రైస్ ట్యాగ్ పెంచుతుంది. అండ్ రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్ కూడా ప్రైస్ ట్యాగ్ పెరిగి ఇండియా మార్కెట్లో అండ్ గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. గ్లోబలీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆల్మోస్ట్గా $100 ప్రతి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది కంపేర్ టు పిక్సెల్ 10 సిరీస్ అంట. వాళ్ళు చెప్పేశారు. ఇండియాకి వచ్చేసరికి అది ఆల్మోస్ట్గా 5,000 నుండి మనకు 6,000 కావచ్చు, కానీ మరీ 10,000 8,000 కాదనమాట. అది మీకు ముందే చెప్పేస్తున్నా. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఈసారి వైబ్రెట్గా కలర్ఫుల్గా మనకు ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ టైం మీరు చూసుకుంటే మనకు కొంచెం డల్గా కలర్స్ కనిపిస్తున్నాయి కదా, కానీ ఈసారి మనకు వైబ్రెంట్ కలర్స్తో ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ దాంతో పాటుగా పిక్సెల్ 11లో 6.3 ఇంచెస్ OLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటే పిక్సెల్ 11 Pro అండ్ Pro XLలో 6.3 ఇంచెస్ 6.8 ఇంచెస్ LTPO శాంసంగ్ యొక్క M16 OLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు అన్ని ఫోన్స్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ పిక్సెల్ 11లో మనకు ఫుల్ HD ఆఫర్ చేస్తుంటే Pro అండ్ Pro XLలో మనకు హయ్యర్ రెజల్యూషన్ ఉంటుందన్నమాట. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఈసారి బ్యాటరీ కొంచెం మీకు డిసప్పాయింట్ చేయొచ్చు భయ్య. బికాస్ లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఓకే మంచి బ్యాటరీ ఆఫర్ చేస్తాం అనుకున్నాం కదా, కానీ ఈసారి మీరు నోటీస్ చేస్తే పిక్సెల్ 10 Pro XLలో ఉన్నది మనకు లాస్ట్ ఇయర్ 5200 mAh బ్యాటరీ, కానీ ఈసారి రాబోతున్న పిక్సెల్ 11 Pro XLలో ఉంది 5115 mAh బ్యాటరీ. ఎస్, బ్యాటరీ కెపాసిటీ కొంచెం తగ్గించారు. అదేవిధంగా 11 Proలో చూసుకుంటే బిలో 5000 mAh బ్యాటరీ మీకు కనిపిస్తుంది. 11 అండ్ Proలో మనకు కనిపించేది ఇంతే అనమాట. అంటే బ్యాటరీ కెపాసిటీ మనకు కొంచెం కట్ చేస్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 50 వాట్స్ వరకు పెంచొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే ప్రో వేరియంట్లో మనకు 25 వాట్స్ కనిపిస్తే మనకు బేస్ వేరియంట్లో అంటే పిక్సెల్ 11లో 15 వాట్స్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు QI2 మ్యాగ్నెట్స్ ఈసారి కూడా మనకు ప్రతి సిరీస్లో ఉంటాయన్నమాట. అంటే మనకు ఇన్బిల్డ్గా మ్యాగ్నెట్స్ ఉంటాయి. మ్యాగ్సేఫ్ అలాంటివి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రాసెసర్ విషయానికి వస్తే ఈసారి ఇదే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది. బికాస్ లాస్ట్ టైం మీరు నోటీస్ చేస్తే పిక్సెల్ 10 సిరీస్ కానీ 9 సిరీస్ కానీ అన్నీ కూడా వచ్చింది శాంసంగ్ యొక్క టెన్సా చిప్సెట్ కదా, కానీ ఈసారి వస్తుంది శాంసంగ్ కాకుండా TSMC 2 నానోమీటర్. అంటే TSMC యొక్క ఫస్ట్ 2 నానోమీటర్ చిప్ సెట్ ఇదే కాబోతుంది. అదే టెన్సార్ యొక్క G6 చిప్. ఇది వచ్చేసి ARM C1 బేస్డ్ CPU ఆర్కిటెక్చర్. దాంతోపాటుగా టైటన్ M3 సెక్యూరిటీ చిప్ ఈసారి మీకు కనిపిస్తుంది. ఇంకా మోడెమ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు చాలామంది పిక్సెల్ ఫోన్స్ ఫేస్ చేసింది నెట్వర్క్ డ్రాప్, కాల్ డ్రాప్ ఇష్యూ, డేటా స్పీడ్ ఎక్కువ రాకపోవడం, దాంతోపాటు నెట్వర్క్ డ్రాప్ కావడం, ఇలాంటి ఫేస్ చేశారు కదా. కానీ ఇప్పుడు ఉంటుంది మీడియాటెక్ నుంచి M90 మోడెమ్. అంటే 5G కనెక్టివిటీ, నెట్వర్క్ సిగ్నల్ కానీ, డేటా స్పీడ్ కానీ, దాంతోపాటు కాల్ క్వాలిటీ కానీ అన్నీ కూడా మనకు బెటర్గా ఉండబోతున్నాయి. దాంతోపాటుగా శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఈసారి మనకు బెటర్గా ఈ సిరీస్లో కనిపించబోతుంది. అంటే కంప్లీట్గా మనకు కాల్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది పిక్సెల్ 11 సిరీస్తో. ఇంకా చెప్పాలి అంటే పిక్సెల్ 11 సిరీస్ ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా మీకు లేటెస్ట్ Android 17తో రాబోతున్నాయి. అంటే మీకు ఆల్రెడీ పిక్సెల్ 10 సిరీస్లో వచ్చేసింది Android 17, కానీ మనకు AI ఫీచర్స్ రాలేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే పిక్సెల్ 11 సిరీస్లో ఉన్న Android 17 ఇంటిగ్రేటెడ్ ఏఐతో రాబోతుంది. అంటే మీకు ప్రతి చోట ఏఐ కనిపిస్తుంది. అంటే సపరేట్గా ఒక యాప్ రూపంలో, ఒక ఫీచర్ రూపంలో కాకుండా ప్రతి దగ్గర, అంటే మీకు కాల్ యాప్ ఓపెన్ చేసినా, లేకపోతే కాంటాక్ట్స్ ఓపెన్ చేసినా, సెట్టింగ్ ఓపెన్ చేసినా ప్రతి చోట కూడా మీకు ఏఐ ఉంటుంది. ఏఐ మీకు హెల్ప్ చేస్తూ మీ డైలీ టాస్క్ని ఇంప్రూవ్ చేస్తూ మీ లైఫ్ని సింప్లిఫై చేయడం కోసం మాత్రమే ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్గా Android 17లో ఏఐని పెట్టబోతున్నారు. ఇంతకుముందుకు మీకు చెప్పినట్టు కేవలం పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేది వాళ్ళ సాఫ్ట్వేర్ని డెమో చేయడం కోసం మాత్రమే, కొత్త ఫీచర్స్ని దాంతోపాటు కొత్త ఓఎస్ డెమో చేయడం కోసం మాత్రమే పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్టాక్ ఓఎస్ గురించి చెప్పాలి మీకు. బికాస్ స్టాక్ ఓఎస్ చూడ్డానికి బోరింగ్గా అనిపిస్తుంది, ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది, కానీ యూస్ చేస్తే మాత్రం వెరీ వెరీ స్మూత్ భయ, బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ మీకు స్టాక్ ఓఎస్ ఇస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు అన్నెసెసరీ యాప్స్, యాడ్స్ ఏవి కూడా మనకు స్టాక్ ఓఎస్లో కనిపించవు. అది మాత్రం చాలా పెద్ద అడ్వాంటేజ్ స్టాక్ ఓఎస్తో. దాంతోపాటుగా కొత్త ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాజిక్ క్యూ అయిపోయింది, స్పామ్ కాల్ డిటెక్షన్ అయిపోయింది, లైవ్ ట్రాన్స్లేషన్, దాంతోపాటు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, బబుల్స్, స్క్రీన్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మీకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే కనిపిస్తాయి, వేరే స్మార్ట్ ఫోన్లో మీకు కనిపించవు. అంతెందుకు భయ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో చూసుకుంటే ఒక యాప్ ఉంది, అది వచ్చేసి మనకు నౌ ప్లేయింగ్. ఇది అఫీషియల్గా గూగుల్ నుండి వచ్చిన యాప్. ఇది కేవలం మీకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే కనిపిస్తుంది, వేరే స్మార్ట్ ఫోన్స్లో మీకు ఈ యాప్ కనిపించదు. ఏదైనా ఫోన్లో ఉందా కామెంట్ చేయండి. అదేవిధంగా కొన్ని యాప్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు పివో పిక్సెల్, పిక్సెల్ స్టూడియో, ఇవన్నీ కూడా కేవలం మీకు కనిపించేది
పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే, వేరే ఫోన్లో అండ్ వేరే ఓఎస్లో కనిపించవు. ఇది పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో అండ్ స్టాక్ ఓఎస్లో ఉన్న అడ్వాంటేజ్. అంటే లేటెస్ట్ ఫీచర్స్, లేటెస్ట్ ఓఎస్ అండ్ లేటెస్ట్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఫస్ట్ రావాల్సింది పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి. ఆ తర్వాతే మీకు వేరే ఫోన్స్కి, వేరే యూఐకి వస్తూ ఉంటాయి. ఈవెన్ అది అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ, అంటే 1,50,000 పెట్టి మీరు కొన్నా కూడా దీనికి మీకు ఫస్ట్ ఓఎస్ అప్డేట్ రాదు. ఫస్ట్ రావాల్సింది పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి, ఆ తర్వాతే మీకు వేరే ఫోన్స్కి వస్తుంది. అందుకోసం చాలామంది పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి ఇష్టపడుతున్నారు. దాంతోపాటు స్టోరేజ్, ఈసారి పిక్సెల్ 11 సిరీస్లో బేస్ వేరియంట్ 128 GB కాకుండా 256 GB కనిపిస్తుంది. అంటే ఇంత ముందుకు మీకు పిక్సెల్ 10లో కానీ పిక్సెల్ 9లో కానీ స్టార్టింగ్ 128 GB ఉండేది. కానీ ఈసారి పిక్సెల్ 11లో స్టార్టింగే 256 GB. దానికోసం మేబీ ప్రైస్ ట్యాగ్ పెంచారేమో చెప్పలేం. మొత్తానికైతే బేస్ వేరియంట్ పెంచేశారు, కానీ ప్రైస్ ట్యాగ్ కూడా పెరగబోతుంది, చూసుకోండి మరి. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే ఆల్మోస్ట్గా లాస్ట్ ఇయర్ లాగానే కెమెరాస్ కనిపిస్తాయి. అంటే 48 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ కనిపిస్తుంది. కానీ ప్రో అండ్ ప్రో ఎక్సెల్లో మనకు 48 మెగాపిక్సెల్ కాకుండా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మేబీ ఉండొచ్చు అని చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ అన్నిట్లో కూడా మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. కానీ రీసెంట్గా మనకు ఒక లీక్ వచ్చింది, మేబీ 42 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పెట్టొచ్చేమో లీక్ వచ్చింది. కానీ అది కేవలం లీక్ వరకు మాత్రమే. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం అన్ని ఫోన్స్లో కూడా సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట, చూసుకోండి. దాంతోపాటు 8K వీడియో రికార్డింగ్ అండ్ దాంతోపాటు మనకు కెమెరాలు AI ఫీచర్స్ అవి కామన్గా ప్రతి స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అంతెందుకు భయ, ఆండ్రాయిడ్ 17లో మనకు స్క్రీన్ రియాక్షన్స్ వచ్చేసింది. అంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తూనే సెల్ఫీ కెమెరాతో మీ రియాక్షన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఎట్ ఏ సేమ్ టైంలో. దాంతోపాటుగా బబుల్స్, అంటే మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేసి బబుల్స్ రూపంలో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ మీరు చూసుకుంటే ప్రజెంట్ ఏదైనా ఫోన్లో ఉన్నాయా? లేవు కదా. అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఏదైనా ఫోన్లో ఆండ్రాయిడ్ 17 అప్డేట్ వచ్చిందా? రాలేదు కదా. అంటే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ఇదే అడ్వాంటేజ్. అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అండ్ లేటెస్ట్ ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ రావాల్సిందే పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి, ఆ తర్వాతే వేరే స్మార్ట్ ఫోన్స్కి వస్తూ ఉంటాయి. ఇదే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా మీకు చెప్పాలంటే మాత్రం ప్రజెంట్ శాంసంగ్ అండ్ యాపిల్ లాగా మరి పిక్సెల్ కూడా ఏదైనా ఫోల్డ్ వైడ్, అంటే వైడ్ ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా తీసుకొస్తుందా అంటే లేదు భయ. బికాజ్ మనకు ఐఫోన్ వచ్చేసి యాపిల్ నుండి మనకు ఐఫోన్ అల్ట్రా అని ఒకటి రాబోతుంది, ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. దాంతోపాటు మనకు రీసెంట్గా శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 రాబోతుంది, అది కూడా వైడ్ ఉంటుంది అనమాట, ఫోల్డ్. అలాంటిది ఏదైనా పిక్సెల్ నుండి వస్తుందా అంటే మాత్రం లేదు. ఈసారి కూడా మనకు జస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కనిపిస్తుంది, వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కనిపించడం లేదు. అండ్ దాని ఫీచర్స్ అండ్ కలర్స్ ఈ విధంగా ఉంటాయి, చూసుకోండి. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే శాంసంగ్ చేసింది, దాంతోపాటు హువావే చేసింది అండ్ యాపిల్ చేసింది, మరి గూగుల్ చేస్తున్నా అంటే ప్రజెంట్ ఈ సంవత్సరం మాత్రం అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. మేబీ మనకు నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయవచ్చు, చెప్పలేం. మొత్తానికైతే మనకు ఈసారి కేవలం ఫోల్డ్ మాత్రమే వస్తుంది, ఒకటే ఫోల్డ్ ఉంటుంది అనమాట, అది నార్మల్గా ఉండే ఫోల్డే. కానీ వైడ్ ఫోల్డ్ మాత్రం ఈసారి రావడం లేదు, చూసుకోండి. మొత్తానికైతే ఇవేనండి పిక్సెల్ 11 సిరీస్ కొత్త కలర్స్తోని, మనకు కొత్త కెమెరా డిజైన్తోని, దాంతోపాటు పిక్సెల్ గ్లోతోని ఇండియా మార్కెట్లో గ్లోబలీ ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కానీ లాంచ్ అయ్యేది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే లాంచ్ కాబోతున్నాయి, అంటే ప్రైస్ ట్యాగ్ కొంచెం పెరగబోతుంది. లాస్ట్ ఇయర్ మనకు పిక్సెల్ 10 79,000 రూపీస్లో వస్తే ఈసారి పిక్సెల్ 11 మేబీ 85,000 రూపీస్లో లాంచ్ కావచ్చు. మొత్తానికైతే ఇదేనండి పిక్సెల్ 11 సిరీస్. మరి రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయం. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాల్ ఆఫ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.